మా బంధువుల్లో ఒకళ్ళు కాలం చేశారు. కాపోతే ఆయనకొచ్చిన డౌట్ ఏంటంటే, ఏటి సూతకంలో ఉండగా గుడికి వెళ్ళొచ్చా అని అడిగారు. దానికి ఏం చెప్పాలో నా దగ్గర కూడా సమాధానం లేదు గురువుగారు. మీరు కొంచెం ఏమైనా సలహా ఇస్తారా? వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అంటే వైష్ణవుల్లో అయితే పరమ పదోత్సవము అంటే పెద్ద కర్మ అయిపోయిన తర్వాత 12 రోజు, 13 రోజు అయిపోయిన తర్వాత వెళ్ళవచ్చు. అదే మామూలు శైవుల్లో అయితే వైకుంఠ సమారాధన అని అంటారు. మిగిలినటువంటి వర్ణాల్లో ఎక్కడైనా సరే వైకుంఠ సమారాధన పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేస్తారు. అది అయిన తర్వాత వెళ్ళొచ్చు. ప్రత్యేకంగా మొక్కుబడులు తీర్చుకోవడానికి మాత్రం వెళ్ళరాదు. మామూలుగా దైవీ దేవత దర్శనాల కోసం వెళ్ళొచ్చు. కానీ ప్రత్యేకంగా తలనీలాలు సమర్పిస్తాను, లేదంటే నేనేదో మరొక మొక్కు ఉంది ఆ మొక్కుని నేను తీర్చుకుంటాను అనుకునే ప్రకారంగా వెళ్ళొద్దు. కావాలి అనుకుంటే ఏటి సూతకం అయిపోయిన తర్వాత మీ మొక్కుబడులు పూర్తి చేసుకోవచ్చు. కానీ ఏటి సూతకం ఉన్నప్పుడు మొక్కులు తీర్చుకోరాదు. దైవ దర్శనాలు అయితే చేసుకోవడంలో అభ్యంతరం లేదు.